అల్లూరు జిల్లా రంపచోడవరంలో వైసీపీ నేతలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేశారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఈ రోజు కానివ్వండి, మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా పేదవాళ్ళు అనే వాళ్ళకి సంక్షేమ పథకం అందుబాటులో ఉండకూడదు, వాళ్ళకి నాణ్యమైనటువంటి విద్య అందుబాటులో ఉండకూడదు అనే విధంగానే గతంలో కానీ ఇప్పుడు కానీ చేస్తా ఉన్నారు. గతంలో 2014 నుంచి 19 వరకే చూసుకుంటే అదే విధానం కొనసాగింది. ఇప్పుడు మళ్ళీ 24 నుంచి మన సంవత్సరాల కాలంలో చూసుకున్నా కూడా మళ్ళీ అదే విధానం కొనసాగుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ అనేది, అలాగే ప్రజలందరికీ కూడా ఉచిత ఆరోగ్య సేవలు అనేవి కూడా అందుబాటులోకి తీసుకొని వస్తే, ఇదే చంద్రబాబు నాయుడు గారు 14 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్య సేవలన్నీ కూడా రద్దు చేసి వాటిలన్నిటి కూడా కనీసం 104 వెహికల్ కూడా అందుబాటులో 108 వెహికల్ కూడా అందుబాటులో లేకుండా ఏ రకంగా నిర్వీర్యం చేసేసారో మనందరం కూడా చూసాము. ప్రజలకి రాష్ట్ర మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో సుమారుగా ఈ రాష్ట్రంలో కనీవిన రీతిలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం. శాంక్షన్ చేసి పనులు మొదలెట్టారు. చాలా వరకు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని పూర్తయినాయి, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ సగం వరకు అయినాయి, కొన్ని మొదలవుతాం, కొన్ని మధ్యలో ఉన్నాయి పనులన్నీ కూడా. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలతో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యంతో పేదవాడు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, ఒక సాధారణ కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా డాక్టర్ కావాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి ఆ దిశగా అడుగులు వేశారు. ఇన్ని